హాయ్ అండి. అందరూ బాగున్నారు కదండి. ఇవాళ మా సండే స్పెషల్ వ్లాగ్ అండి. సో 2 ఐటమ్స్ అండి, 2 స్పెషల్స్ ఇవాళ. ప్రాన్స్ అండ్ చికెన్ అండి. మాకు ప్రాన్స్ దొరికిన ఫ్రెష్ దొరకవండి, సో ఉన్నవే తెచ్చుకుంటాము, నీట్గా వండుకుంటాను అనమాట. సో ప్రాన్స్ కర్రీకి స్టార్టింగ్ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి. నేను టమాటా వేయాలంటేనే నాకు చిరాకండి, కానీ ప్రాన్స్లో మా హస్బెండ్కి వేస్తే ఇష్టం, సో ప్రాన్స్లో వేస్తున్నాను, చికెన్లో వేయనండి. సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. పెద్దగా అయితే కట్ చేసుకోకండి, ఓకేనా. నాకు మిక్సీలో వేస్తే అదొక టేస్ట్లో వస్తుందండి, నాకు అస్సలు నచ్చదు. ఎందుకనే తెలియదు, నాకు అస్సలు నచ్చదండి. ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే నాకు నచ్చుతుంది. సో ఇలా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది అనమాట. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను కదా, చాలా చిన్నగా. సో కడాయి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ ప్రాన్స్ కర్రీ మనం ప్రిపేర్ చేసేసుకుందాం, ఓకేనా. ఇంకేంటండి, ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నారా, అందరినీ అడిగారని చెప్పండి, ఓకేనా. సో ఇగోండి, ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటున్నాను, తగినంత ఆయిల్, ఓకేనా. మీకు నచ్చినట్టు వేసుకొని, ఎక్కువగా వేసుకోకండి, నాన్ వెజ్ ఎక్కువ వేసుకోవాలి. సో నేను మీడియంగా వేసుకుంటున్నాను అంతే. సో ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి, ఓకేనా. కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ కట్ చేసుకోండి, ఇదే గ్రేవీ కింద బాగుంటుంది. సో బాగా కలిపేయండి, పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా కలిపేది, ఓకేనా. సో ఆనియన్స్ వేగేలోపే మనం ప్రాన్స్ అనేది మనం మంచిగా వాష్ చేసేసుకుంటాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి, ఆ నీచు వాసన పోతుంది. లెమన్ కూడా వేసుకుంటే మంచిదే, కానీ నేను లెమన్ లేదండి మా ఇంట్లో ప్రస్తుతానికి. సో ఆ 2 వేసుకొని నీట్గా వాష్ చేసేసుకోండి, ఓకేనా. 2 or 3 times నీట్గా వాష్ చేసేసుకోండి, ఓకేనా. ఈ ప్రాన్స్ తేవడం కాదు కదండి, ముందు క్లీనింగే నాకు చిరాకండి. ఆ బ్లాక్గా ఉన్నవన్నీ పీకాలండి, తీయాలి. సో అంత చిరాకు, అన్నీ తీసానండి. సో ఇలా వాష్ చేసేసుకోండి 2 or 3 times, ఓకేనా. చూడండి, కొంచెం వాటర్ వైట్గా వచ్చేలాగా మనం ప్రాన్స్ అనేది మనం వాష్ చేసుకొని వాటర్ అనేది వంపేయాలి, ఓకేనా. ప్రాన్స్ కర్రీ నాకు నచ్చినట్టు చేసుకుంటున్నానండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి, ఇంకా చిన్న బ్లాక్ ఏదో ఉండిపోతే తీస్తున్నాను. సో నాకు అస్సలు కనబడకూడదండి ఆ బ్లాక్ అనేవి. సో చూడండి, వాటర్ అనేది వైట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఆనియన్స్ చూద్దామండి. చూడండి, చిన్నది ఫ్రై అయింది, కానీ ఇంకా ఫ్రై అవ్వాలండి, ఇంకా ఫ్రై అవ్వాలి, బ్రౌన్గా రావాలి, ఓకేనా. నేను మర్చిపోయానండి, ఫస్ట్ ప్రాన్స్ ఇది వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం చేయాలి కదండి. నేను అది మర్చిపోయి ఆనియన్స్ వేసేసాను, వేపేసుకుంటున్నాను తెగ. సో పక్కన మర్చిపోయాను కదండి, మళ్ళీ పక్కన ప్యాన్ పెట్టి అందులో ప్రాన్స్ వేసి, నేను ఏమి వేయనండి, చిన్న పసుపు వేస్తారు అంతే. సో ఉట్టు ప్రాన్సే అలా వేసేసి చిన్న పసుపు వేసి ఆ వాటర్ అంతా దెబ్బకి ఎగిరిపోవాలండి, ఎగిరిపోయేలాగా మనం చేసుకోవాలి. వాటర్ కూడా అయిపోయిన తర్వాత అలా ఫ్రై చేసుకొని వండకండి, ఓకేనా. ఆ రబ్బర్ ముక్కలా తయారవుతాయి ఆ ప్రాన్స్ అనేవి, సరేనా. అలా పక్కన ప్రాన్స్ వేపేసుకొని చూడండి, ఆనియన్స్ చిన్న బ్రౌన్గా అయ్యాయా, ఇంకొంచెం బ్రౌన్గా అవ్వాలి, ఓకేనా. చిన్న బ్రౌన్ అయ్యాక చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చిన్న పసుపు వేసుకొని, ఓకేనా. చిన్న పసుపు వేసుకొని మొత్తం కలిపేయాలి. అది మొత్తం ఫ్రై అవ్వాలి కదండి, పచ్చివాసన మరి. ఆ 2 బాగా ఫ్రై అయ్యాక మనం చిన్న టమాటో వేసుకుందాం, ఓకేనా. చూడండి, కలుపుతున్నాను కదా, చిన్న పక్కన ఇదిగో ప్రాన్స్ కూడా కలుపుతూ ఉన్నాను, ఓకేనా. అడుగంటుకుపోతాయి లేకపోతే, అదవుతుంది. ఈ ప్రాన్స్లో చిన్న పసుపు వేసేసుకుందాం ఉండండి. వేసేసాను చూడండి, వేసాక కలిపేసి మంటలో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే నీరంతా దెబ్బకి ఎగిరిపోద్ది, రబ్బర్ ముక్కలు అవ్వదు, ఓకేనా. చూడండి, ఇప్పుడు మనం ఆనియన్స్ చూద్దారండి. టమాటాలు వేసుకోవడానికి రెడీగా ఉంది. సో నేను టమాటో 1 కట్ చేసుకొని వేసేసాను, ఓకేనా. చిన్నది వేయను, లేకపోతే తీపి వస్తుంది. నాన్ వెజ్ కర్రీ తెలియదు, ఇంకా స్వీట్ తెలియదు, అలా అయిపోద్ది, ఎక్కువ వేసుకోకండి, ఓకేనా. అదిగోండి, చిన్నది వేసి అది బాగా మెత్తబడిపోవాలి. మరి నేను మాత్రం టమాటా ఏకాక కారం వేయనండి, ముందే వేసేస్తాను టమాటోతో పాటు. చిన్నది ఏకాక టమాటోతో పాటు వేసేస్తాను కారము. అదిగోండి, చిన్న ఫిష్ మసాలా, చిన్న గరం మసాలా, ఉప్పు, ఓకేనా. ఉప్పు వేసేసి చిన్న ఫిష్ మసాలా, చిన్న గరం మసాలా వేసేయండి, కలిపేయండి, దెబ్బకు మొత్తం కలిసేలా కలిపేయండి, ఓకేనా. కలిపేసిన తర్వాత మనం మూత పెట్టి ఇదంతా గుజ్జు అయిపోయేలా చేసేయాలి మనం, అర్థమవుతుందా. ఈ పక్కన ప్రాన్స్ ఏవైతే ఉంటున్నాయో చూసుకోవాలి కదండి. చూడండి, సగం వాటర్ ఎగిరినట్టుంది, ఇంకో కొంచెం ఉంది, అది కూడా ఎగిరిపోవాలి దెబ్బకి. ఈలోపు మనం చికెన్ కూడా తెచ్చుకున్నాం కదండి తినడానికి, ఒకటి మనకు సరిపోదు మరి.
ఎన్నో స్పెషల్స్ ఉండాలి. సో చికెన్ కూడా వాష్ చేసేసుకోండి, ఓకేనా. మొక్క పడిపోయింది బాబోయ్, మొక్క పడిపోయింది. మొత్తం వాష్ చేసేసుకోవాలి 2 or 3 times. మాకు ముందే ఫ్రెష్గా ఉందండి. ఫ్రెష్గా ఉన్నట్టయితే రెడ్గా కదా ఉండాలి, తెల్లగా ఉంటుందండి చికెన్. అదే నాకు అర్థం కాదు. ముందే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా 3 times చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాన్స్ చూద్దామండి, ఆగండి. ఆగండి, సగం వాటర్ ఎగిరిపోయింది, ఇంకా చిన్నదే ఉంది. ఆ చిన్నది కూడా ఎగిరిపోవాలి కదండి, లేకపోతే టేస్ట్ బాగోదు. ఇంకా ఉంచుకండి, రబ్బర్ ముక్కలు ఎగిరిపోతాయి, రబ్బర్ ముక్కల్లో అయిపోతాయి. చూడండి చాలండి. ఇప్పుడు అవి ప్రాన్స్ తీసుకెళ్ళి అలా అందులో వేసేద్దాం. ఉండండి, చూడు ఎలాగైందో. చిన్న గుజ్జు అయింది కదండి. మెదిపియండి, ఏమైనా మొక్కలు ఉంటే మెదిపియండి. ఇంకా మెదిపేసి ఆ ప్రాన్స్ తీసుకొచ్చి ఇందులో వంపేయండి, ఓకేనా. చూడండి బాగుంది కదా. ఈ ప్రాన్స్ తెచ్చి ఇందులో వేసేస్తున్నాను నేను. కిందన పడిపోతున్నాయి, గరిటతో తెస్తే ఇంకా దాంతోనే పంపిస్తానండి. చూడండి దాంతో కలిపి పంపిస్తాను. సో మొత్తం కలిపేయండి, అర్థమవుతుందా. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకొని మనం ఫుల్గా సిమ్లోని వేగించుకుందాం, ఓకేనా. వేపించుకుందాం. మొత్తం ఇలా కలిపేసి కొంచెం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో వేగించుకుందాం, ఓకేనా. ఓకే, పక్కనేటి చికెన్ ఉంది కదా, మరి కడిగేసుకున్నాం, కడాయి పెట్టేసుకున్నాం. ఇందులో ఆయిల్ వేసేయాలి కదా మరి. ఏంటి షేక్ అవుతుంది, ఏమీ అనుకోకండి. నా ట్రైపాడ్ అంతే బతికి చచ్చిపోయింది అప్పుడే కొండంటే. సో అవ్వట్లేదు. నా ఫోన్ కూడా 6000 ఫోన్ అండి, ఏమీ అనుకోకండి. క్లారిటీ లేకపోతే ప్లీజ్. చూడండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టే. అమ్మో, చిన్న వాటర్ వేసానండి, మర్చిపోయాను చెప్పడం. చిన్న వాటర్ ఎక్కువ వేసుకోకండి, జ్యూస్ లాగా చిన్నది వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టండి, అదే ఉడుకుతుంది. ఇప్పుడు ఎందులో నూనె వేసుకోవాలి చికెన్కి, మర్చిపోయారేటి. చికెన్కి నూనె వేసుకోలే. నూనె వేసుకొని తగిన నూనె వేసుకొని చికెన్ చూపిస్తాను. లెగ్ పీస్ కూడా ఉంది అందులోని. నా కొడుక్కి అది ఇంకెవరికి పెట్టడండి, నా కొడుక్కి కూతురికి హాఫ్. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను లేండి ఇందాకలా. ఇప్పుడు అందులో వేసేయండి. వేసేసి ఫుల్గా ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి. అదవుతుంది. ఏ నాన్ వెజ్ కర్రీ అయినా బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటుంది ఆనియన్స్, ఓకేనా. పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే తీపి వస్తుంది. ఏంటండి వింటున్నారా? చూడండి నా కూతురు, నేనేనండి ఇప్పుడు దాకా వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇగో నా కూతురు చూడండి, కొంచెం నీరసంగా ఉందండి. హాయ్ చెప్పండి అందరికీ. అది ముద్దు పెడుతుంది, మీకే ముద్దు పెట్టండి, ఓకేనా. తగ్గేది లేట పుష్ప డైలాగ్ ఇది కూడా నా దానికి. నా కూతురు సూపర్ క్యూట్ ఉంటుందండి. వాళ్ళు నీరసంగా ఉంది, సో అందుకే అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తుంది చూడండి. ముద్దు పెట్టి తల్లి. తగ్గేదేలే. బాయ్ అండి. మళ్ళీ వంటలోకి వచ్చేద్దాం. ఇగో చిన్నది అలా ఉడికింది కదా ఉల్లిపాయ, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసేసి చిన్న పసుపు కూడా వేయాలండి. రెండు మళ్ళీ మిక్స్డ్ పులిహోర మిక్సే. ఈ కడాయి చాలా లైట్ వెయిట్ అండి. ఓ పక్క ట్రైపాడ్ బాగాలేదండి, చేత్తో పట్టుకున్నానండి ఫోను. ఒక చేత్తో కళ్ళగడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను నాకే తెలియట్లేదు. ఏమీ అనుకోకండి, ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా. చూడండి ఇలా దగ్గరికి పెట్టేసి మనం ప్రాన్స్ కర్రీ చూద్దాం. అబ్బా ఏంటండి ఇది ఎంత ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉంది. నాకు కరివేపాకు వేస్తే కానీ నాన్ వెజ్ తిన్నట్టు ఉండదండి. చాలామందికి ఇష్టం ఉండదు, నాకు పిచ్చే. చూడండి కరివేపాకు వేసాను, మళ్ళీ మూత పెట్టేసేద్దాం. లాస్ట్లో కరివేపాకు దించుకుందాం. మళ్ళీ మూత పెట్టాం కదా. ఇప్పుడు చికెన్లోకి రండి. అదిగోండి, ఇప్పుడు మొత్తం వేగిపోయాక లెగ్ పీస్ చికెన్ వేసేసుకుంటున్నాం. చిన్న చికెన్ ఆపేద్దామండి, వాడికి ఫ్రై చేయాలి. నా కొడుకు ఫ్రై ఉండాలండి. సో కొంచెం పక్కకు తీసాను. సో ఇందులో సాల్ట్ వేసేసుకొని పసుపు ముందే వేసుకున్నాను కదా, కలిపేయండి. మళ్ళీ పులిహోర మిక్స్ చేసేయండి మొత్తం. ఇగో ట్రైపాడ్ బాగాలేదని కడాయి కూడా మీకు ఎత్తి చూపించేస్తున్నానండి. కింద మంట ఏట్ అవుతుందో తెలియట్లేదు. సో మొత్తం మిక్స్ చేసుకుందాం, మూత పెట్టేద్దాం. పక్కన ప్రాన్స్ చూసుకున్నట్టయితే చూడండి, మళ్ళీ రెడ్ కలర్ నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మళ్ళీ సిమ్లో ఎట్టి బాగా వేపించుకుందాం, ఓకేనా. మూత పెట్టేయండి, సిమ్లో పెట్టండి, మళ్ళీ తీయండి. మూత తీసేయండి. చూడండి, ఓహో రెడ్ డిష్గా ఎంత బాగుందో చూడండి. ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని 2 మసాలాలు వేసేస్తే ఏం బాగుంటుంది మీరే చెప్పండి. ఏం బాగోదు, ఓకేనా. ఇలా సింపుల్గా చేసుకోండి. అందరికీ తెలిసిందే. మళ్ళీ నేను ఏదో చేసేస్తున్నట్టు చూపిస్తున్నాను. ఏదో నా సంతోషం కోసం వ్లాగ్ చేస్తున్నానండి. సబ్స్క్రైబర్స్ పెరగండి. కూర అయిపోయింది.
చూడండి ఎంత ఎర్రగా ఉంది. కరెంట్ పోయాక కలర్ తెలుస్తుంది ఏంటండి. అంతకుముందు మరీ కొంచెం తెల్లగా అనిపిస్తుంది, ఏదో రెడ్ అనేసాను. ఇది అసలైన రెడ్. కరెంట్ పోయాక ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి, రెడ్డిష్గా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ పక్కన ఇదేట్ అవుతుందో చికెను. వాటర్ బయటకు వచ్చిందా? వచ్చింది. చూడండి, కలపండి, ఫుల్ కలిపండి. బాగా కలిపిన తర్వాత ఇందులో మనం కారం వేసుకుంది. ఓకేనా. నాకు టమాటో అంటే చిరాకు కదా, టమాటో అస్సలు వేయం చికెన్లోని. చూడండి, కారం మీకు తగినంత కారం వేసుకోండి. ఇప్పుడే చికెన్ మసాలా కూడా వేసేయండి, ఇంకే మసాలాలు వేయొద్దు, అందులోనే అన్ని మసాలాలు ఉంటాయి. తగినంత వేసుకొని మళ్ళీ పులిహోర మిక్స్ కలిపేద్దాం. ఓకేనా. ఈ లాగ్ ఏంటి, లాగ్ చేసేసాను ఇక్కడ చాలాసేపు. కలపండి గరిటతోని. బాగా కలిపిసా, బయటకు పోతుంది, సరిగ్గా కలుపు. కలిపిసావా? పక్కన ఇదేట్ అవుతుందో ప్రాన్స్. వేగిపోయింది కదా. కలిపిన తర్వాత అబ్బా లెగ్ పీసు ఇది నా కొడుకుదేనండి. ఎవరిని ముట్టుకోకూడదు. వాటర్ వేయండి. చూడు, గరిటే ఏకంగా కడిగేస్తున్నాను వాటర్ వేయమంటే. ఎక్కువ వేసుకోకండి, ఇది కూడా జ్యూస్ లాగా చిన్నదే వేసుకోండి, ముక్క సాఫ్ట్ ఉడకడానికి అంతవరకే. ఓకేనా. కలిపి మూత పెట్టండి. సిమ్లో నీట్గా ఉడుకుతుంది. మీడియంలో పెట్టండి, సిమ్లో పెట్టద్దే, మీడియంలో పెట్టేసి ఉడకనివ్వండి. మూత తీసి చూడండి ఇప్పుడు. అబ్బా ఇది రెడ్. ఎందుకని ఫుడ్ కలర్లో వేస్తారు, న్యాచురల్ కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్డిష్గానే. సో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలపండి మళ్ళీని గరిటతోని. షేక్ అయిపోతుంది బాబోయ్. మట్టి పాత్రలో వాడుకుందాం, ఆగండి, పక్కకి వెళ్దాం. అదే హెల్త్కి మంచిది, ఈ కడాయి మంచిది కాదు, పారేద్దాం అవతలకి. ఓకేనా. బాగుంది కదా. సబ్స్క్రైబర్స్ పెరగండి ప్లీజ్. 7 ఉన్నారండి, సిగ్గుచేటు. ఇగో వంటలన్నీ అయిపోయాయి. ఇగో రైస్ అండి, నా కొడుక్కి కూతురికి కలిపి వడ్డిస్తున్నాను. టిఫిన్ ప్లేట్లో రైస్, లంచ్ వండిస్తున్నాను. ఏంటో వింత. అయిపోయింది కదా రైస్. ఇప్పుడు ప్రాన్స్ కర్రీ వేద్దాం. ప్రాన్స్ కర్రీ అందులో, చికెన్ కర్రీ పక్క దానిలో. ఓకేనా. సబ్స్క్రైబర్స్ పెరగండి, వీడియో ఫుల్గా చూడండి ప్లీజ్. అక్కలు, అన్నయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నాన్నలు, అమ్మలు, పిన్నులు, మామయ్యలు, అమ్మ అందరూ చూసేయండి. ఓకేనా. చూసి లైక్ చేయండి పోనీ. సబ్స్క్రైబర్స్ పెరగండి ప్లీజ్ అండి. ఓకేనా. మొత్తం చూడండి వీడియో. ఇగో కూర కూడా పక్కన వేసేద్దాం. అయిపోయింది కదా. చాలే, ఇంకా ఊగిపోయినట్టు కలిపేస్తున్నావు. లెగ్ పీస్ తీ రాజా, లెగ్ పీస్ తీసి కొడుకేసే పక్కదానిలో. ఎస్, ఇంకో 2 ముక్కలే చంపేస్తాడు లేకపోతే. వేసావా? చాలే. ప్లేట్ చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, కలర్ఫుల్ ప్లేట్. చూడండి. ఇది మా లంచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నయ్యలు. బాయ్. నేను మీ సంధ్య.